ఇక పాలగుర్తి పాలిటిక్స్ మరో రసవత్తరంగా మారుతూ ఉన్నాయి. తొర్రూరు మున్సిపాలిటీ చైర్మన్ పీఠంపై కాంగ్రెస్ ఫోకస్ చేయడంతో బీఆర్ఎస్ కు దక్కకుండా చేసేందుకు ప్రయత్నాలను మొదలుపెట్టారు. తొర్రూరులో మొత్తం 16 వార్డులకు గాను 7 కాంగ్రెస్, 9 స్థానాల్లో బీఆర్ఎస్ గెలుచుకుంది. అయితే ఎక్స్ అఫిషియో ఓట్లపై దృష్టి పెట్టింది కాంగ్రెస్ పార్టీ. ఆ దిశగానే యాక్షన్స్ మొదలుపెట్టింది. ఇప్పటికే తొర్రూరులో ఎంపీ కడియం కావ్య ఎక్స్ అఫిషియో ఓటుని నమోదు చేసుకున్నారు. దీంతో ఇప్పుడు ఎక్స్ అఫిషియో ఓట్లతో కలిపి బీఆర్ఎస్ కు సమంగా కాంగ్రెస్ స్థానాలు సరిపోయాయి. అయితే బీఆర్ఎస్ నుంచి ఎవరైనా కాంగ్రెస్ లోకి వస్తే ఆ అభ్యర్థి వైస్ చైర్మన్ పదవి ఇస్తాము అని అంటూ ఇప్పుడు కాంగ్రెస్ ఆఫర్ చేస్తోంది. మరి చూడాలి తొర్రూరులో ఎలాంటి పరిణామం చోటు చేసుకుంటుందో. రైట్, మా ప్రతినిధి వేణు ఉన్నారు అప్డేట్స్ అందించడానికి. వేణు, బాహాటంగానే కాంగ్రెస్ ఆఫర్ ఇస్తోంది, వైస్ చైర్మన్ వాళ్ళకే ఇస్తాము బీఆర్ఎస్ నుంచి ఎవరు వచ్చినా సరే. ఎలాంటి పరిణామాలు ఉంటున్నాయి అక్కడ తొర్రూరులో? 12 మున్సిపాలిటీలు ఉమ్మడి వరంగల్ చెందిన వాటిలో ఒక్క స్థానం బీఆర్ఎస్ కైవసం చేసుకుంది. అది తొర్రూరు మున్సిపాలిటీ. ప్రస్తుతం చైర్మన్ పీఠాన్ని కూడా తామే చేజిక్కించుకుంటామంటూ మాజీ మంత్రి ఎర్రబెల్లి అభ్యర్థులందరం తీసుకొని రహస్య ప్రదేశానికి వెళ్లారు. ఇక ఎవరు కూడా చేజారకుండా ప్రయత్నాలు చేస్తుండగా అనూహ్యంగా వరంగల్ ఎంపీ కడియం కావ్య వర్ధన్నపేట మున్సిపాలిటీలో ఎక్స్ అఫిషియో మెంబర్ గా ఉంటారని భావించారు. కానీ కొద్దిసేపటి క్రితమే తాను తొర్రూరు మున్సిపాలిటీకి ఎక్స్ అఫిషియోగా ఓటు వేసేందుకు సిద్ధమవుతూ నిర్ణయం తీసుకున్నారు. దీంతో తొర్రూరు మున్సిపాలిటీని కూడా బీఆర్ఎస్ కు వదిలే ప్రసక్తి లేదన్నటువంటిది సూచనలు ప్రస్తుతం ఇచ్చినట్టుగా తెలుస్తోంది. దీంతో అక్కడ స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే యశస్వి రెడ్డి ఎక్స్ అఫిషియో ఓటు ఉంది. ప్రస్తుతం వరంగల్ ఎంపీ కడియం కావ్య ఎక్స్ అఫిషియో ఓటు. 7 సభ్యుల బలం ఉన్న కాంగ్రెస్ కి ఇప్పుడు ఆ బలం 9కి చేరింది. బీఆర్ఎస్ లో కూడా 9 మంది వార్డు సభ్యులున్నారు. దీంతో మళ్ళీ టై అయిన పరిస్థితి. అయితే ఆ బీఆర్ఎస్ నుంచి ఎవరైనా కాంగ్రెస్ లోపలికి వస్తే వాళ్ళకి వైస్ చైర్మన్ పదవి ఇస్తామంటూ ప్రస్తుతం ప్రకటన చేస్తూ వాళ్ళ ఎవరైతే బీఆర్ఎస్ నుంచి గెలుపొందిన 9 మంది సభ్యులు ఉన్నారో వాళ్ళ అనుచర గణంతో కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి కీలక నేతలు ప్రస్తుతం చర్చలు జరుపుతున్న పరిస్థితి. దీంతో బీఆర్ఎస్ నుంచి కంపల్సరీగా వైస్ చైర్మన్ పదవి అంటే చాలా ప్రోటోకాల్ ఉన్నటువంటి పదవి కాబట్టి తప్పకుండా వస్తారు. మరోవైపు అధికార పార్టీలోకి వెళ్తే తమకు కొంత లాభం చేకూరుతున్న ఆలోచనలో బీఆర్ఎస్ సంబంధించినటువంటి గెలిచిన వార్డు సభ్యులున్నారు. దీంతో తొర్రూరు కూడా బీఆర్ఎస్ చేజారిపోతున్నటువంటి చర్చ వరంగల్ జిల్లాలో తీవ్రంగా జరుగుతోంది. ఆ ఒక్క స్థానాన్ని కూడా కాంగ్రెస్ కైవసం చేసుకుంటే పూర్తిగా 12 మున్సిపాలిటీలను క్లీన్ స్వీప్ చేయటువంటి ఆలోచనలో ఉన్నారు. ఇక ఈ 2 రోజుల లోపల పరిణామాలు కూడా మారే అవకాశం కనిపిస్తా ఉంది. ఎందుకంటే కొంతమంది బీఆర్ఎస్ సంబంధించిన అభ్యర్థులకు అనుచర గణమంతా కూడా కొంత కాంగ్రెస్ టచ్ లోకి వెళ్ళినట్టుగా తెలుస్తుంది. కాబట్టి ఆ ఉన్న ఒక్క స్థానం కూడా కాంగ్రెస్ కు వచ్చే అవకాశం ఉంది. మాజీ మంత్రి ఎర్రబెల్లికి మరొకసారి భారీ షాక్ తప్పనటువంటి చర్చ అయితే జరుగుతా ఉంది. రైట్ వేణు, థ్యాంక్ యూ. మొత్తానికి తొర్రూరులో మరి ఎలాంటి పరిణామం ఉంటుందో చూడాలి. మరి ఎవరు కాంగ్రెస్ పక్షాన చేరుతారు, ఎవరు వైస్ చైర్మన్ పదవిని చేజిక్కించుకుంటారో మనకు మరికొన్ని గంటల్లోనే తేలిపోనుంది.